అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. రాధాకృష్ణన్ నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్ గా ఇవాళ ఉదయం 11:15 రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారు. తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. మొత్తానికి తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళసై సౌందరరాజన్ వెళ్లిపోయిన తర్వాత ప్రస్తుతానికి తాత్కాలిక గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ కి బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇవాళ జరగబోతున్నటువంటి ఒక గవర్నర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీఐపీలందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా హైకోర్టు సీజే కొత్త గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సిపి రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొన్నటి వరకు గవర్నర్ తమిళసై దాదాపు 4 సంవత్సరాల పాటు తెలంగాణ గవర్నర్ గా 2014 తర్వాత తెలంగాణలో మొదటి మహిళా గవర్నర్ గా ఆమె దాదాపు 4 సంవత్సరాల పాటు తెలంగాణకు సేవలు అందించారు. కొన్ని రాజకీయ భవిష్యత్తుల కారణంగా గవర్నర్ తమ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈ మేరకు పూర్తి స్థాయి గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న వరకు కూడా సిపి రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యత నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి ఆయన 10 రోజుల పాటు పూర్తి స్థాయి గవర్నర్ కేంద్ర ప్రభుత్వం నియమించే వరకు కూడా సిపి రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ మేరకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వీఐపీలందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.